నమస్తే అండి. ఈరోజు మనము ఈ వీడియోలో సంక్రాంతి నోములో ఏమేం నోములు ఉన్నాయి, నేను బేగం బజార్ వెళ్ళి ఏం నోములు తీసుకొచ్చాను అనేదే ఈరోజు ఈ వీడియో అండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నా లేటెస్ట్ అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పడింది కాస్ట్ అనేది అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. ముందుగా వచ్చేసి ఇవి తొట్లండి, ప్లాస్టిక్ ఇవి అనమాట. మనము చెట్లు పెట్టుకోవడానికి బాగుంటుందండి. ఇవి 5 తీసుకొచ్చాను నేను నోము కోసమని. ఇవైతే పిల్లలకి నోము ఇవ్వడానికి బాగుంటుందండి. మనకి క్వాలిటీ కూడా బాగుందనమాట. మరీ అంత ఈ మెత్తగా అన్నట్టుగా లేదు, స్టాండర్డ్గానే ఉంది, గట్టిగానే ఉందనమాట. చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఇలా 5 తీసుకొచ్చాను అనమాట. ఇవైతే పిల్లలకి నోమిచ్చి మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి కదా, అందుకని ఈ విధంగా తొట్లు అయితే 5 తీసుకున్నానండి. బేగం బజార్లో తీసుకొచ్చాను. ఇవి కూడా అండి, ఇవి వచ్చేసి పసుపు కుంకుమ అండి. ఇట్లా ఆకు మీద పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇలా ఉంటాయి కదా, డబ్బాలు వచ్చాయి. ఇందులో మనకి కుంకుమ, ఇందులో పసుపు కుంకుమ కూడా ఉందండి. చూపిస్తానండి. ఒకటైతే ఓపెన్ చేసి, ఇది కూడా మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. పసుపు కుంకుమ, పసుపు కుంకుమ ఈ విధంగా పసుపు కుంకుమతోటి కలిపి మనకి అమ్ముతారండి బేగం బజార్లో. ఇది వచ్చేసి ఇలా 10 పీసెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ పడింది మొత్తం కలిపి. ఇవి యూజ్ అవుతాయి కదా ఇప్పుడు నోము కోసం అని. మళ్ళీ ఎవరికైనా మనం నోముకున్న తర్వాత ఎవరికైనా నోము ఇవ్వడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో నోము అండి. ఇది కుంకుమ డబ్బా అనమాట. మనకి ఇలా ఉంటాయి కదా మొత్తం సెట్లాస్. ఓపెన్ చేసి చూపిస్తానండి. పసుపు కుంకుమ, అక్షింతలు, నైవేద్యానికి చక్కెర, మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది కదా. ఇలా అన్నీ పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. ఏదైనా గుడికి వెళ్ళామనుకోండి, మనం ఇలా అన్ని నైవేద్యాలు, పసుపు కుంకుమ, ఒత్తులు ఇలా అన్నీ వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇందులో స్పూన్ కూడా కొంచెం ఇదైతే నార్మల్గానే ఉంది, చూసారు కదా ప్లాస్టిక్ అనేది. ఇదైతే నార్మల్గా ఉంది. ఇదైతే ఓకే, బెటర్ అనిపించేసింది, తీసుకున్నాను అనమాట నోముకొని. ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక నోము అండి. ఇది కూడా పిల్లలకేనండి నోము వచ్చేసి. ఇది చూసారు కదా ఎలా ఉందో, స్టాండర్డ్గా ఉంది, గట్టిగా ఉంది. ఇది కూడా. ఇది వచ్చేసి ఈచ్ వన్ 20 రూపీస్ పడిందండి. పిల్లలకి నోము ఇవ్వడానికి బాగుంటుందని ఇవి ఒక 5 తీసుకొచ్చాను. ఒకటి తీసుకొచ్చామండి చైర్ అనమాట, చిన్నది. ఇది వచ్చేసి చిన్న టేబుల్ అనమాట. చిన్నగా దీని మీద కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికైనా బాగుంటుంది. ఇది ఒకటైతే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 100 రూపీస్ పడిందండి. ఇది నోముగా కూడా మనం నోముకోవచ్చు. ఇందులో చిన్న సైజు కూడా ఉన్నాయండి. ఇంట్లో ఆఫ్ ఉంటుంది అన్నమాట, చిన్నగా ఉంటుంది. అవి కూడా కనిపించాయి కానీ నేను ఇది ఒకటి తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చి మనకి ఇదిగో చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా బాగున్నాయండి. ట్రేలు అనమాట. ఈ ట్రేస్ కూడా మనకి చాలా బాగా అనిపించాయి అనమాట. నోమ్కని ఇవి కూడా తీసుకొచ్చామండి. ఒక 4. ఇవి ఒక యాష్ కలర్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండి. ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఓపెన్ చేసింది ఉంది, ఇదిగోండి మెరూన్ది. ఇది ఒక ట్రే అనమాట. ఇది మనకి కాస్ట్ 180 పడిందండి. కాస్ట్ వచ్చేసి 180 పడింది. ఇది నోము కోసమని తీసుకున్నామండి. ఏంటి 4 అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మనకు లవకుశల నోము కోసం అండి. లవకుశల నోముకు 2 కావాలి మనకి, దానికోసమని తీసుకున్నాను. ఇదైతే మనకి బాగుంది. తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. టీ కప్స్ ట్రే లాగా కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మంచి అనిపించిందని తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి బుట్టలండి, ప్లాస్టిక్ బుట్టలు ఇవన్నీ. ఇది కూడా నోమ్ అండి. నోమ్ వచ్చేసి మనకి 130 పడింది. ఈ విధంగా మొత్తము ప్యాక్ అయి ఉంటుంది అనమాట నోము కోసమని. ఇది వచ్చేసి 130 పడింది నోము మొత్తము. ఇవి కూడా బాగానే ఉన్నాయండి, నార్మల్గా ఉన్నాయి, మరీ హెవీగా కాకుండా అయితే జస్ట్ నార్మల్గా ఉన్నాయన్నమాట. బాగానే అనిపించాయి ఇవి కూడా. ఎవరికైనా మనం నోముకున్న తర్వాత ఇవ్వడానికి బాగుంటుందని. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకో మోడల్ అనమాట. ఇది కూడా ఒక నోమ్ అండి. చూసారు కదా, ఇది ఈ షేప్లో ఉంది రౌండ్గా. ఇది కూడా బాగుంది, తీసుకున్నాను. ఇది కూడా ఒక నోమ్ లాగా యూజ్ అవుతుందని. నెక్స్ట్ వచ్చేసి ఇవి బాక్సెస్ అండి. ఇవైతే నార్మల్గా దేనికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకున్నానండి. ఇది ఇలా క్యాప్ పెట్టేసి ఉందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ పడిందండి.
ఒకటి 100 రూపీస్ పడింది. మనం ఏదైనా స్టోరేజ్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందని ఒక 2 పీసెస్ తీసుకొచ్చాను అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి బాక్సులు అండి. నెక్స్ట్ ఇది ఒక నోము అండి. ఈ నోము కూడా మనకి బాక్సెస్ అనమాట, డబ్బాలను ఒక్కసారి రావట్లేదు నోమ్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ రాసింది చూడండి 130 ఇచ్చాడనమాట నోము వచ్చేసి. ఇది కూడా 130 నోము. ఇది కూడా బాగుంది, చూసారు కదా, క్వాలిటీ అయితే బాగానే ఉందండి. ఇది కూడా మనకి ఇందులో గాజుల నోము కోసమని నేను తీసుకున్నాను ఈ బాక్సులు. ఇంకేవైనా నోముకోవచ్చు, నేనైతే గాజుల కోసమని తీసుకున్నాను, గాజుల డబ్బాల నోము కోసమని. ఇవి ఒక నోము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బాక్స్ అండి. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోతోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు.